నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దళిత క్రైస్తవులు హిందువులు కారా? ఎస్సీ హక్కులు ఇక నుంచి వారికి వర్తించవు అనటం కరెక్టేనా? రీసెంట్ సుప్రీం తీర్పుతో కొత్త చరిత్ర మొదలు కానుందా? మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్ సార్ ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? ఆమా. సార్, నిజానికి దళిత క్రైస్తవుల విషయంలో రీసెంట్‌గా వచ్చిన సుప్రీం తీర్పు ఏదైతే ఉందో, దాని మీద ఇక నుంచి ఎస్సీ హక్కులు వీళ్ళకి పూర్తిగా వర్తించవు అనేదైతే సుప్రీం తీర్పు చెప్పిందో, ఆ తీర్పు మీద మిశ్రమ స్పందన వస్తోంది. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఒక జాతీయ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్సీ మోర్చాకి మీ స్పందన ఏంటి? స్వాగతిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాయడం జరిగిందో, ఆ రాజ్యాంగానికి సరైన గౌరవం మొన్న సుప్రీంకోర్టు తీర్పుతో దక్కింది. ఇది వాస్తవానికి చట్టము ముందు నుంచే ఉంది. కానీ ఎవరైతే పాలకులు దాన్ని అమలు చేసే వాళ్ళు, అమలు చేసే క్రమంలో ఏదో జాప్యం చేయడం వల్ల సరైన రీతిలో అమలు కాలే. చాలామంది క్రైస్తవులు మతం మార్చుకున్న తర్వాత వాళ్ళు ప్రభుత్వ ఒక ఫలితాలు మేము అందుకోవాలి అనే ఒక కుట్రతోని ఈ రకంగా షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఉపాధిలో అన్ని అవకాశాలు, ఉద్యోగ ఉపాధి, అన్ని రకాల రాజకీయ అవకాశాలన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నంలోనే భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ పోయింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఇట్స్ అ కన్కరెన్స్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ ద లా ఈస్. ఓకే. లా ఏమంటుంది? ఏ వ్యక్తి అయితే తన మతం మార్చుకుంటాడో, మతం మార్చుకున్న తర్వాత తన ఇప్పుడు ఉదాహరణకి షెడ్యూల్ కులాలకు సంబంధించి మాల మాదిగలు ఆ రకంగా 49 ఉపకులాలు ఉన్నాయి మన తెలంగాణలో గుర్తింపు పొందిన కులాలు. ఈ ఉపకులాలందరూ కూడా అనాది కాలం నుంచి కూడా ఈ సమాజంలో వెనుకబడితనానికి, అంచివేతతనానికి, సమాజంలో ఒక రకమైన విషమతలన్నిటి కూడా అనుభవించిన ఒక కులాలు ఇవన్నీ కూడా. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా అదే జాతికి చెందిన వ్యక్తి. ఆయన రకరకాల ఇబ్బందులు అనుభవించి తన ఒక జీవితంలో ఉన్నతమైన చదువు చదువుకొని రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు నా అణగారు వర్గాలు ఏవైతే కులాలు ఉన్నాయో, ఏవైతే అంచువేతకు నెట్టిబడేవో, ఏవైతే అంధకారం వైపు నెట్టివేయబడేవో, ఏవైతే సభ్య సమాజంలో అందరితో పాటు కలిసి బతకలేకపోయినాయో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనే హక్కు ఇచ్చి వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచనతోని ఆ రోజు చట్టసభలో సమ్మతితోని రిజర్వేషన్ ప్రతిపాదించిన తర్వాత అక్కడున్న మేధావులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదిస్తారో ఇది వాస్తవంగా హిందూ సమాజంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైనరు. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా మిగతా సమాజంలో కులాల అనుగుణంగా వాళ్ళు ఒక దాటికి వస్తారు అని ఆలోచనతో ఆ రోజు రిజర్వేషన్లో పెట్టబడ్డది. తర్వాత కొన్ని రోజులకి ఆ రిజర్వేషన్ విషయంకి వచ్చిన తర్వాత 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమిటి అంటే అన్ని రాష్ట్రాల రాజ్ ప్రముఖులందరూ కూడా వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత చట్టసభలో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఏమిటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే, షెడ్యూల్ కులాలకు చెందిన ఈ హిందూ సమాజంలో కులవర్గ వర్ణ విభేదాల వల్ల ఇబ్బందులు పాలై వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు. అదే రకంగా ఈ భారతీయ సభ్యతలో భాగంగా సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ అధికారాలు పొందే అవకాశం ఉన్నది. దానికి భిన్నంగా ఈ దేశానికి సంబంధం లేని మతాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ మతం, ముస్లిం మతం, ఈ మతాల అన్నిటికీ కూడా ఎవరైతే ఒకవేళ షెడ్యూల్ కుల ఎస్సీలు అని పరిగణనలో ఉన్న దళితులు ఎవరైతే మతం మార్చుకొని క్రైస్తవకి ఇస్లాం మతం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క షెడ్యూల్ కులాల ఒక రిజర్వేషన్ హక్కు కోల్పోతారు. దాని అనుగుణంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే భద్రత ఉన్నదో సమాజంలో భద్రత, అదంతా కూడా కోల్పోతారు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్లే ఈ ఎవరైతే ఎస్సీ దళితులు ఉన్నారో వాళ్ళు సిక్కు మతంలోకి మారినా, బౌద్ధ మతంలోకి మారినా వారి హక్కు కోల్పోరు. ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి, ముస్లింలలోకి మారుతారో, మతం మారుతారో, అప్పుడు మాత్రమే వాళ్ళ హక్కు ఉనికి కోల్పోతారు. ఇది ఎందుకు సార్? ఎందుకు సిక్కు మతం, బౌద్ధ మతం స్పెషల్ ఎస్సీలకి? ఎందుకంటే ఈ దేశంలో హిందూ ఒక సనాతన సభ్యత చూసినట్టయితే మనం చూస్తూ వచ్చినాము. ఈ జాతులు ఈ సభ్యతలో భాగమైన, జీవన విధానంలో భాగమైన కొన్ని సాంప్రదాయాలు అవి. ఓకే. సిక్కు సాంప్రదాయం ఆ రోజు గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ హిందువుల మీద విదేశాల నుంచి ఏదైతే ఆక్రాంతలు వచ్చి వీళ్ళని మతం మార్చుకోవడానికి ఉత్పీడన చేసి మతం మార్చుకునే క్రమంలో
గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ ఆయన ఒక సిక్ సాంప్రదాయాన్ని ప్రారంభించి హిందువుల పక్షాన నేను పోరాటం చేస్తా అని ముందుకు వచ్చిన ఒక మహానుభావుడు. అంటే ఈ జాతి ఈ ఒక హైందవ సంస్కృతిలో జీవన విధానంలో ఒక భాగమైన మన కోసం ముందు వచ్చి కత్తి పట్టుకున్న ఒక సముదాయం అది సిక్కు సముదాయం. అదే రకంగా దశావతారంలో భాగమైన 10వ దశావతారంగా మనం భావిస్తున్న బుద్ధుడు, ఆ బుద్ధుని పుట్టిన జన్మించిన ఒక క్షేత్రం ఇది. ప్రపంచానికి కూడా శాంతి అనే మార్గాన్ని చూపించిన మహానుభావుడు బుద్ధుడు. కాబట్టి ఆ 2 వర్గాలలో కూడా కులాలు వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. ఒకవేళ హిందూ సమాజంలో అరే హిందూ సమాజంలో పుట్టి పెరిగిన నేను కొంచెం ఈ కులాల పరంగా కొంచెం విభేదం కలుగుతున్నది కాబట్టి నేను సిక్కు సంప్రదాయం తీసుకుంటా అంటే అనుమతి తీసుకోండి, ఉమ్, బౌద్ధ మతం తీసుకుంటా అంటే తీసుకోండి. దానికి ముఖ్యమైన ఒక సూత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో నేను హిందూ సమాజంలో ఏదైతే కులపరమైన వివక్ష ఉన్నదో దానికి నేను చాలా బాధపడుతున్నా, జీవితం మొత్తం నేను అనుభవించిన కాబట్టి నేను హిందువుగా జన్మించిన కానీ హిందువుగా మరణించను. నా జీవితకాలం చివరి రోజుల్లో ఆయన బౌద్ధ మతం తీసుకొని ఆయన జీవితాన్ని కాలం చేయడం జరిగింది. ఆ రకంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో బౌద్ధ మతానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అదే రకంగా ఈ భారతీయ సభ్యతలో సిక్కు సమాజానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. దాంట్లో కూడా ఈ వెనుకబడ్డ తన అనుభవించిన కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళనందరినీ కూడా దాంట్లో చేర్స్తే బాగుంటుంది. దానికి భిన్నంగా ఈ క్రైస్తవ మతము ఇస్లాం మతం అనేది ఈ గడ్డ మీద పుట్టిన మతాలు కాదు. అందుగురించే దానికి ఎస్సీ అర్హత సో ఈ ఉండడానికి లెక్కన అవకాశం ఈ లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, ముస్లింలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టలేదు, అది క్లియర్. సో ఇప్పుడు మారిన వాళ్ళందరూ కూడా మరి ఎవరన్నట్లు? ఇప్పుడున్న ముస్లింలు ఎవరు, క్రైస్తవులు ఎవరు? 2-3 ఉదాహరణలు చెప్తూ దానికి ఒక సందర్భం చెప్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఏ రోజైతే మతం మార్చుకోవాలని ఒక సందర్భం వచ్చినప్పుడు క్రైస్తవ సమాజానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చినారు. వచ్చి అంబేద్కర్ గారు మీరు ఈ రకంగా మతం మార్చుకుంటారని బహిరంగంగా చెప్పినారు కదా, మీరు మా క్రైస్తవ మతానికి రండి. మతానికి వచ్చినట్టయితే మీకు అన్ని రకాల సౌకర్యాలు మేము ఇస్తాము, కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజే 100 కోట్ల రూపాయలు ఇస్తాము అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి పోప్ చెప్పడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్తకంఠంగా స్పష్టంగా చెప్పారు, ఈ క్రైస్తవ మతం అనేది ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుట్టిన సాంప్రదాయం కాదు. ఎక్కడో విదేశాలల్లో వ్యాపారం కోసం ఈ దేశానికి వస్తూ వచ్చిన మతమే క్రైస్తవ మతం. కాబట్టి నేను ఆ మతాన్ని తీసుకోను. అదే సమయంలో ముస్లిం సంబంధించిన ఉలేమాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు రావడం జరిగింది. మా దాంట్లోకి మారండి అని ఆ. ఎవరిని వదలలేదు సార్, బుద్ధుని అక్కడికి కూడా కూడా వచ్చి వదలలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అడిగితే బాబాసాహెబ్ కూడా స్పష్టంగా చెప్పినారు, ఇస్లాం మతానికి భారతీయ సభ్యతకు సంబంధం లేదు, ఉమ్, కాబట్టి నేను దాంట్లో చేరే అసలు అవకాశమే లేదు. చిట్ట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా అధ్యయనం చేసిన తర్వాత బౌద్ధ మతానికి ఏదైతే సమాజంలో శాంతి అనే వ్యాపించే ఒక సిద్ధాంతం బౌద్ధ మతానికి ఉంది కాబట్టి నేను ఆ మతాన్ని తీసుకుంటా అని వారు జీవితకాలంలో మతాన్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ చనిపోయారు. ఇక్కడ వచ్చేది ఏమిటి అంటే ఈ దేశము స్వాతంత్రం కాకముందు 1900 సుమారుగా 28లో సైమన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ ఈ దేశం స్వాతంత్రం కాకముందు ఈ దేశంలో ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి కనుక్కోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైమన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను ఈ దేశానికి పంపించడం జరిగింది. అయితే ఆ రోజులలోనే ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, భారతీయ క్రిస్టియన్ వ్యవస్థకు సంబంధించిన ఆల్ ఇండియా కమిటీ వాళ్ళు పోయి వాళ్ళతో మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయం చర్చ వచ్చినప్పుడు మా క్రైస్తవ సమాజంలో ఏ వ్యక్తి అయితే క్రైస్తవ మతం తీసుకుంటాడో క్రైస్తవుడుగా పరిగిస్తాడో, మా క్రైస్తవంలో మతాలు కులాల ఒక ప్రస్తావన లేదు, కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే క్రైస్తవం తీసుకుంటే ఆ వ్యక్తి క్రిస్టియన్. అదే రకంగా ముస్లింలు కూడా అదే రకంగా అనడం జరిగింది. ముస్లింలు ఎవరైనా మతం మార్చుకున్నట్టయితే ఈ దేశంలో కేవలం ముస్లిం సమాజం అంటే మా దగ్గర కులపరమైన వివక్ష ఉండదు అని వాళ్ళు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో కొన్ని రోజులు పోతా దేశం స్వాతంత్రం కాగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పరమైన హక్కు ఇచ్చినారు ఈ దేశంలో. ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కులాల వాళ్ళు వారి ఒక రిజర్వేషన్ అనే హక్కుతోని మెల్లిమెల్లిగా జీవితం ముందుకు పోతా ఉంది. క్రైస్తవ మిషనరీలు ఏ రకంగా అయితే ఈ దేశంలో వారి యొక్క మత వ్యాప్తి చేయడానికి ఏ కుట్రతో అయితే ఈ దేశం మీద దాడి చేయడం ప్రారంభమైందో, మతపరమైన కుట్ర, తీర ప్రాంతాల నుంచి మొదలుకొని మచిలీపట్నంలో మొదటిసారి వాళ్ళు పెనిట్రేట్ అయ్యి వాళ్ళ చర్చలు పెట్టి ఒక గ్రామానికి పోతారు. ఆ గ్రామంలో నిరుపేదలు ఎవరు అంటే నిమ్న జాతులు, వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని ఫస్ట్ వాళ్ళని విద్య, వాళ్ళకు సేవ, వాళ్ళకు ఆరోగ్యం అని ఒక అలవాటు చేసి సమాజంలో ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు జనరల్గా ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్లో ఎక్కడ దెబ్బ కొడితే తెగిపోతుంది చైన్ అంటే ఎక్కడైతే చైన్ వీక్ ఉంటుందో అక్కడ దెబ్బ కొడితే చైన్ తెగిపోతుంది. ఆ రకంగా
ఆ బలహీనులైన షెడ్యూల్ కులాల కుటుంబాల జీవితాలలో ఏదైనా జటిలమైన సమస్య, ఆరోగ్యపరమైన సమస్య వస్తే మనం చూస్తాం. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వస్తే కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది. అటువంటి సమస్య వచ్చినప్పుడు క్రైస్తవ మత బోధకులు ఆ చలువ చూసుకొని, మీరు మతం మార్చుకోండి, మీకు ఆ ట్రీట్మెంట్‌కి కావాల్సిన డబ్బులు మేమిస్తాము. మీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం. మీ పిల్లలని మేము మా ఒక పాఠశాలలో మేము చదివిస్తాము. ఈ రకంగా వాళ్ళకందరికి కూడా ప్రలోభం పెట్టి, జనాలని మతం మార్చే ఒక క్రమం సరే, ఇక్కడే ప్రారంభమైంది. ఒక క్వశ్చన్. హిందూ మతంలో వివక్ష ఉంది అని క్రైస్తవంలోకి ముస్లింలుగా మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన దళితులు మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా వివక్ష ఉందని గగ్గోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే క్రైస్తవ సమాజం వాళ్ళు స్టార్టింగ్‌లో 1929లో ఏదైతే మా మతంలో కులపరమైన వివక్ష లేదు అని చెప్పుకుంటూ వచ్చినారు. తర్వాత కొన్నాళ్ళు పోతా ఏ రకంగా అయితే ఈ మతం వ్యాప్తి చేసే క్రమంలో ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన దళితులు అనే వ్యక్తుల నిమ్న జాతుల వాళ్ళందరూ కూడా వేగం పెరిగిపోయి ఎక్కువ శాతం మతం మార్చుకున్న ఈరోజు జాతులేవి అంటే నిమ్న జాతులు. చాలా సునాయాసంగా మారిపోయినాయి. వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇచ్చే అవసరమే లేకుండా వాళ్ళకు అవసరాలు, చిన్న చిన్న అవసరాలు, భోజన అవసరాలు, వాళ్ళ పిల్లల అవసరాలు కాగానే మతం మార్పు. కానీ రాను ఈ కులాలు ఏమన్నా పోతా ఉన్నాయి. ఆ సమాజంలో పోయిన తర్వాత అక్కడున్న బోధకులందరూ కూడా ఎవరైతే చర్చ్ పాస్టర్లు గ్రహించినారు. ఈ కులాల సంబంధించిన తాకిడి పెరుగుతా పోయింది. కానీ ఈ దేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాయితీలున్నాయి. మరి ఆ రాయితీలు మీకు దక్కాలి అంటే మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ల మీరు మీ పేరు రాయండి. హ్మ్. మీ మతము జాగాలో హిందూ అని రాసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్టు పక్షాన మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తది. ప్రభుత్వపరమైన హక్కులన్నీ వస్తాయి. మీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు, ప్రభుత్వపరమైన రాయితీలు పొందొచ్చు. కానీ చర్చిలోకొచ్చి చర్చిలో వేరే పేరు పెట్టుకొని చర్చ్ పాస్టర్ ఆ రకంగా చర్చ్ పాస్టర్ గైడ్ చేయడం ప్రారంభమైంది. నేను చాలామంది ఎంఆర్ఓలతోని కలుస్తున్న క్రమంలో ఒక ఎంఆర్ఓ దగ్గరికి కలిసి నేను ఆయనతో కూర్చొని మాట్లాడాను. సార్, ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లై చేస్తే మీరు ఏంటి ప్రాసెస్ ఏంది? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ప్రాసెస్ ఏంది అంటే, జనరల్‌గా ఎవరైనా సరే ఒక దరఖాస్తు పెట్టుకుంటారు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళ అన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అన్ని పెట్టిన తర్వాత అక్కడ స్థానికంగా చుట్టుపక్కల ఒక ముగ్గురు వ్యక్తులు ఒక పంచనామా అంటారు దాన్ని. ఆధార్ కార్డ్ పెట్టి వాళ్ళ సంతకాలు పెట్టి అప్లై చేస్తే అప్లై చేసిన తర్వాత ఎంఆర్ఓ పక్షాన ఒక సర్వేయర్ అక్కడ పోయి ఆ వ్యక్తి కుటుంబంలో చూసి ఆ ముగ్గురు సర్వేయర్‌తో మాట్లాడి వాళ్ళతో సంతకాలు తీసుకొని ఈయన హిందువా? ఈయన షెడ్యూల్ కులాల వ్యక్తియా? అక్కడ స్థానికంగా ఏదైతే కుల సంఘం సంబంధించిన కుల పెద్ద ఉంటాడో ఆయన ధృవీకరణ పత్రం ఇస్తాడు. అది తీసుకొని దాన్ని పెట్టిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఇది ప్రాక్టీస్. కానీ దాని భిన్నంగా చర్చ్‌లో ఉన్న పాస్టర్‌లు ఏం స్టార్ట్ చేస్తున్నారంటే లైజనింగ్ ఆఫీసర్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళు ఎంఆర్ఓ దగ్గర పోయి ఒక డీల్ మాట్లాడుకుంటున్నారు. ఎంఆర్ఓ గారు ఈ రకంగా మా చర్చ్‌కి సంబంధించిన ఈ దళితులు మీ దగ్గరకు అప్లై చేస్తారు. ఒక్కొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌కి మేము ₹1000 ఇస్తాం మీకు. ఇచ్చి మీరు సర్వే అవన్నీ ఏం చేయకండి. డైరెక్ట్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. ఆ రకంగా సరూర్ నగర్ ఒక ఎంఆర్ఓ దగ్గర దాదాపు 100 అప్లికేషన్‌లు సబ్మిట్ చేస్తే దాంట్లో 50 అప్లికేషన్ కన్వర్టెడ్ క్రిస్టియన్. అంటే ఇది ప్రయత్నపూర్వకంగా మెల్లమెల్లగా చర్చ్ ఆధారంగా జరుగుతున్న ఒక కుట్ర. సరే, ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రిస్టియానిటీలోకి మారితే వస్తున్న డబ్బులు కావాలా? ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ళు ఆశపడుతున్న దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆశపడుతున్నారు, కన్వర్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి మనం స్ట్రెయిట్‌గా అడిగితే క్రిస్టియానిటీలోకి మారితే వచ్చే డబ్బులు కావాలా? దళిత హక్కులు కావాలా? ఏం కావాలి వాళ్ళకి? 2 కావాలా? అనిల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ డానియల్ అనే వ్యక్తి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కి పోతాడు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కి పోతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళ యువకులందరూ కూడా ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఉంటుందో వాళ్ళందరూ పోతారు. డానియల్ అనే యువకుడు ఒక ఇంజినీరింగ్ ర్యాంక్‌లో ఒక 1000 ర్యాంక్ వచ్చింది. దీని తర్వాత 1001 అనేది ఒక నిజమైన దళితునికి ఒక ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ పోయేసరికి డానియల్ అనే యువకునికి సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత అంటే వాస్తవానికి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నాడో ఈ డానియల్ అనే వ్యక్తి ఈయన ఒక ర్యాంక్ ముందుకు రావడం, తర్వాత నిజమైన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి రెండవడం. ఆ రకంగా అంటే ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉండదో నిజమైన దళితుడికి ఏవైతే సీట్ రావాలనో రాకోకుండా వీడు బైపాస్ చేసి సీట్ లాక్కుపోతున్నాడు. విదేశాలకు ఎవరైతే అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద చాలామంది యువకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నరేంద్ర మోడీ గారు ఒక అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి పెట్టారు. 20 lakhs దానికి సంబంధించిన గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. నేను కేస్ స్టడీ చేస్తున్నాను దాని మీద. కేస్ స్టడీ చేస్తే తెలంగాణలో 2014 నుంచి 2019 వరకు 19 to 24 వరకు సుమారుగా 300 మంది యువకులు విదేశాలకు పోయినారు.
ఇది ఆ పోయిన దాన్ని మొత్తం కేస్ స్టడీ చేసి నేను ఢిల్లీకి పోయి ఎవరెవరు పోయినారు వాళ్ళంతా అంటే సుమారుగా ఆ 300లలో 260 వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ విదేశాలకు పోయినారు. 80% ఎబో. కేవలము 20 మంది మాత్రమే పోగలిగినారు. ఈ విదేశాలకు పోయే ప్రాక్టీస్ ఎట్లా ఉంటదంటే, ఒక యువకుడు గనుక విదేశాలకు పోవాలంటే వాడు కౌన్సిలేట్‌కి పోయి, కౌన్సిలేట్‌లో వాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూపించి, వాని అకౌంట్‌లో విదేశాలకు పోయి విదేశాలని మొత్తం 3, 4 ఏళ్ళు ఉంటే దాని చదువుకు సరిపడు ఖర్చంతా కూడా అకౌంట్‌లో చూపించాలి. ఓకే. చూపిస్తే అప్పుడు స్టాంపింగ్ అయితే హి విల్ గెట్ వీసా అండ్ వాడు విదేశాలకు పోయి చదువుకుంటాడు. ఓకే. షెడ్యూల్ కులాల వాడు అక్కడికి పోతారు. పోతే ఎవడైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంటాడో వాడు ఆయన అకౌంట్‌లో డబ్బులు చూపియడు. హ్మ్. వీడేం చేస్తాడంటే ఏ చర్చ్‌కి ఆధారంగా అయితే వీడు చర్చ్‌కి పోతాడో ఆ చర్చ్‌కి పోతాడు. అయ్యా నేను పలానా అమెరికా పోతున్నా, అమెరికాక అలా నేను చదువుకోనికి పోతున్నా, నువ్వేమైనా సాయం చేయగలుగుతారంటే అమెరికాకి వీని డీటెయిల్స్ అన్ని పంపిస్తాడు ఈ చర్చ్ ఓకే. పాస్టర్. ఓకే. అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ ఒక రెఫరెన్స్ లెటర్ వస్తది. మేము ఈ చర్చ్ నుంచి ఈ పిల్లోడు వస్తే మేము దానికి సంబంధించిన ఖర్చంతా మేమే భరిస్తామని కౌన్సిలేట్‌కి లెటర్ వస్తది. ఈ పిల్లోడు ఊరికి సర్టిఫికేట్ తీసుకొని ఊక్కుంటూ పోయి కౌన్సిలేట్ కాడ స్టాంపింగ్ చేసుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు. నిజమైన షెడ్యూల్ కులాల యువకులు ఎవరైతే ఉంటారో వాడు ఇల్లు, వాళ్ళ ఇంట్లో సంపాదించిన అన్ని ఆస్తులు తాకట్టు. అన్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులన్నీ అకౌంట్‌లో చూపించుకొని అవును. ఆడికి పోయిన తర్వాత వాడు విదేశాలకు పోవడానికి అవకాశం వస్తది. మరి ఈ రకంగా నిజమైన షెడ్యూల్ కులాల యువకుడు గనుక కుటుంబము వాని కొడుకుని విదేశాలకు పంపాలంటే మొత్తం కుటుంబం మొత్తము డబ్బు పోగు చేస్తే గాని వాడు పోయే పరిస్థితి లేదు. కానీ దాని భిన్నంగా ఈ చర్చ్‌కి సంబంధించిన కన్వర్టెడ్ క్రిస్టియన్ ఏ రకంగా ఈజీగా అమెరికాకి, లండన్‌కి, ఆస్ట్రేలియాకి చర్చ్ ఆధారంగా విదేశాలకు పోతున్నారు. సార్ హిందువులు క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయినా కూడా ఇది వర్తిస్తదా? వర్తిస్తుంది. అదే రకంగా అంబేద్కర్ ఓవర్‌సీస్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి ఎవరైతే అంబేద్కర్ గారిది ఒక ఆశయం ఉండే. షెడ్యూల్ కులాల యువకులందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌లు కావాలని. అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు దాన్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని చదివి దాన్ని ఆచరించాలి అని అమలు చేసే క్రమంలో అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్‌లు పెట్టారు. ఎవ్రీ స్టేట్‌కి ఒక సెంటర్ పెట్టారు. దాంట్లో తెలంగాణలో సుమారుగా 150 వరకు ఇంక్యుబేషన్ సెంటర్‌లో పిల్లలకి లోన్‌లొచ్చాయి. ఆ లోన్ ఏమిటి అంటే వితౌట్ కొలాటరల్ కేవలం డిగ్రీ వాడు చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీద వాడొక ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తే 2,00,00,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ ఇస్తది. విత్ డిగ్రీ. ఓన్లీ ఆన్ వన్ గ్రాడ్యుయేషన్ పేరు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ గాని, వాడు ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఏదేస్తే దాని మీద ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటే హి విల్ గెట్ 2 crores కొలాటరల్ వితౌట్ కొలాటరల్ లోన్. దాంట్లో చాలా ఈజీ ఈఎంఐ ఉంటది. వాడు పే చేసుకోవచ్చు. కానీ అక్కడికొచ్చేసరికి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 80% కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆ లోన్‌ని క్లెయిమ్ చేస్తున్నారు. కేవలం 20% మంది యువకులు ఎవరైతే హిందూ, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20% మాత్రమే ఉన్నారు. గద్దలాగా తనుకుపోతున్నట్టే. పెద్ద పెద్ద అవకాశాలు. అయితే ఆడ మేము స్టడీ చేసి ఎందుకు సాధ్యమవుతున్నది 80% ఈ రకంగా తీసుకోగలుగుతున్నారు ఎందుకంటే చర్చ్ ఈజ్ సపోర్టింగ్ దెమ్. ఎవరైతే మతం మార్చుకుంటారో చర్చ్ ఆధారంగా వాడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయడానికి చర్చ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయడానికి చర్చ్ సపోర్ట్ చేస్తుంది. ఈడ ఉన్న బస్తీలలో షెడ్యూల్ కులాల బస్తీలలో పెరుగుతున్న యువకులు ఎవరైతే వాడు పీజీ చేసి, ఎంబీఏ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తక్కువలో తక్కువ ₹1,00,000 ఒక కన్సల్టెంట్‌కి పే చేయాలి. ఎక్కడికెళ్ళి పే చేస్తారు? అంటే ఈ రకంగా సమాజంలో ఎవరైతే నిజమైన అంబేద్కర్ వాదులు ఉన్నారో, ఎవరైతే నిజమైన దళితులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా హక్కులు చేరతలేవు. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ పేరు మీద చర్చ్ ఆధారంగా పాశ్చాత్య దేశాల ఒక ప్రభావంతోని ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బుల వల్ల వీళ్ళు విడిగా వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు, గ్రూమ్ చేస్తున్నారు. వీళ్ళేమో అన్ని అధికారాలు విదేశాలకు పోయే అవకాశాలు కొట్టుకుపోతున్నారు. ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశాలు కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఎట్లా బ్రతకాలి మరి? తీర్పుతోటి వీటికి చెక్ పడుతుందని. మరి ఇట్లాంటప్పుడు మందకృష్ణ మాదిగ ఎవరైతే ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు ఉన్నారో మాల మాదిగలకు ఈ తీర్పు అనేది తీవ్ర అన్యాయము. ఎట్లా అన్యాయము? ఎక్కడ అన్యాయం అనుకోవాలి ఇప్పుడు దీన్ని? చాలా ఆశ్చర్యం అనిపిస్తది. కృష్ణమాదిగ గారు మొన్న ఏదైతే ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంటూ హిందూ సమాజంలో ఈ రకంగా అయితే కుతంత్రాలు ఉన్నాయంటే నిజంగా కుతంత్రాలు ఉన్నాయి. దాని ఆధారంగానే డాక్టర్ అంబేద్కర్ రిజర్వేషన్ అనే అవకాశం ఇచ్చిండు కాబట్టి ఈరోజు నాలాంటోళ్ళు చదువుకొని పీహెచ్‌డీలు చేయగలిగారు. జనరల్‌గా ఒక వ్యక్తి కులం నేను మాల కమ్యూనిటీకి చెందినది. అట్లా మాల, మాదిగ, వాల్మీకి ఈ రకరకాల కులాలు ఉంటాయి షెడ్యూల్ కులాలలో. రిజర్వేషన్ అనేది ఎవరికి ఇచ్చినారంటే అంబేద్కర్ గారు ఎవరైతే వెనుకబడతనానికి గురైనారో వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినారు. చాలామంది ఇప్పుడు మేధావులందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో మతం మార్చుకుంటే కులం పోతుందా అంటే మతం మార్చుకుంటే కులం ఎక్కడ పోదు. ఓకే. నేను మాల క్రిస్టియానిటీకి పోతే కూడా నేను మాలలే. కానీ రిజర్వేషన్ పరమైన హక్కు ఏదైతుందో అది కోల్పోతాం. ఉదాహరణ చెప్తా నేను. వాల్మీకి అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాల్మీకి అనే కమ్యూనిటీ తెలంగాణలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. ఆ పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ.
అంటే ఒక రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని కేంద్రం నుంచి రిజర్వేషన్ అమలైన తర్వాత రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో వాళ్ళ ఒక స్థితిగతుల ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కొన్ని కులాల జాబితాను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఎస్సీగా రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రకంగా తెలంగాణలో ఉన్న షెడ్యూల్ కులాలు మాలలు, మాదిగలు, వాల్మీకిలు, మోచీలు, బోయలు, ఈ రకరకాల 49 ఉపకులాలు ఉన్నాయి, నేతకానిలు, ఈ రకంగా ఈ కులాలన్నిటికీ కూడా రిజర్వేషన్ అమలవుతుంది. ఆ పక్కకున్న మరి వాల్మీకి అనేటోళ్ళు తెలంగాణలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది కాబట్టి రిజర్వేషన్ వస్తుంది. ఎస్సీలుగా గుర్తించి అక్కడ పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో వాల్మీకి అనే కులానికి అక్కడ స్థితిగతులు బాగున్నాయేమో, అది కూడా రిజర్వేషన్ వస్తలేదు. ఇంకో ఉదాహరణ చెప్తా. మన దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అనేది ముదిరాజ్ అనే ఒక సమాజానికి చెందిన ఈ కోవిద్ అనే సమాజం తెలుగులో ముదిరాజ్ అంటారు. మన రాష్ట్రంలో ముదిరాజ్ అనే కులము ఈజ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బీసీ. కానీ వేరే రాష్ట్రాల్లో ముదిరాజ్ అనే కోవిద్ అనే కులము షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, ఎస్సీ. ఇంకో ఉదాహరణ చెప్తా. మన దగ్గర రెడ్లు ఫార్వర్డ్ క్యాస్ట్, ఓకే, పక్కకున్న కర్ణాటకలో రెడ్లు బ్యాక్వర్డ్ కాస్ట్. అంటే ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ మా ప్రాంతంలో ఎవరైతే వెనుకబడ్డ తరం ఉన్నారో, వాళ్ళు ఎవరైతే అంచెవేతకు గురైనారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని నోటిఫై చేసింది. నోటిఫై చేసిన తర్వాత ఆ నోటిఫై చేసిన వ్యక్తులు అందరూ కూడా హిందువులే. ఇప్పుడు ఈ హిందువుల ఉన్న ఒక నోటిఫైడ్ కమ్యూనిటీ వాడు వాని వ్యక్తిగత స్వార్థం కోసము చర్చ్ అనే ఇచ్చే అవకాశాలు బాగున్నాయి అని అట్టుపోతే వాని కులము అదే ఉంటుంది. కానీ రిజర్వేషన్ పరమైన హక్కు ఈ హిందూ మతంలో ఉండి ఈ మాల కులం కానీ, మాదిగ కులం కానీ, ఇంకా షెడ్యూల్ కులాలు ఏదైతే గుర్తింపు పొందిన కులాలు ఉంటే ఆ కులంలో ఉన్నందుకు ఈయనకి ఎస్సీ సర్టిఫికేట్ వస్తుండే. కానీ ఆ క్రైస్తవ మతానికి పోగానే అది బీసీ సర్టిఫికేట్ అవుతుంది, బీసీసీ కింద సర్టిఫికేట్ వస్తుంది. అదే సార్, ఇందాక అన్నట్లు దళిత హక్కులు కావాలా మనం కులంతో పాటు తెచ్చుకున్నవి, లేకపోతే క్రిస్టియానిటీలోకి మారితే వచ్చే డబ్బులు కావాలా? ఇదొక్కటి ఎవరైతే కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో అయిన వాళ్ళు ఉన్నారో ఇదొక్కటి తేల్చుకుంటే ఈ నిరసనలు, ఈ గగ్గోలు ఇదంతా ఉండదు కదా అని నా పాయింట్. టీవీ చర్చలో చాలా మంది చాలా న్యూస్ ఛానల్లో నాతో మాట్లాడుతుంటే నేను స్పష్టంగా చెప్పిన, 2 పడవల మీద కాలు పెట్టడం మీకు సాధ్యం కాదు. ఎగ్జాక్ట్లీ. అదన్న మీరు అట్టన పోండి, మేము స్వాగతిస్తున్నాం. మీరు ఇటు వస్తే ఆలింగనం చేసుకుంటాం, మా ఇంట పెట్టుకుంటాం, నా సొంత మా కులపోళ్ళు మీరు, మాకేం బాధలేదు. ఏదో కారణం వల్ల మతం మార్చుకుంటొచ్చు కాక, కానీ ఈ రోజు తిరిగి రండి, మళ్ళీ నేను మా గుడిలో తీసుకుపోయి రాముల వారి తీర్థం మోపించి మిమ్మల్ని ఎందుకు మార్చుకొని నేను దగ్గరుండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తా, మీరు ప్రాక్టీసింగ్ షెడ్యూల్ క్యాస్ట్ లాగా ఉంటారు. రీసెంట్ గా ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగని మాట్లాడుతూ ఇవన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్లస్ 1950 ఏదైతే మీరు ఇందాకన్నా రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో అది తప్పుల తడక, తీవ్ర వివక్షతో కూడిన ఆ ఉత్తర్వుల్లో 3rd పారా గురించి మాట్లాడిండ్రు. ఆ పారా మొత్తం తప్పుల తడకగా ఉంది. ఆ పారా మీద ఆల్రెడీ ఒక 50 వరకు పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పిండ్రు. అసలు ఆ పారాలో ఏముంది? ఆ పారాలో మార్పు వల్ల నిజంగా న్యాయం జరుగుతుందా? 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభలో ఉన్నారు. ఓకే, ఆ ఆర్డర్ వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించలే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకు తెలుసు ఎవరికి రిజర్వేషన్ అవసరమో ఎవరికి రిజర్వేషన్ అవసరం లేదో అని స్పష్టత కలిగిన వ్యక్తి ఈ దేశంలో ఉన్నాడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ మించిన మొగైనా అయినా, అంబేద్కర్ మించిన మేధావా అయినా, వాట్ బేసెస్ అంబేద్కర్ గురించి ఆ రకంగా మాట్లాడము రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. అయినా ఆ రోజు 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమోదిస్తేనే ఇన్ని రోజులు దాన్ని వ్యతిరేకించుకుంటా ఏదైతే పాశ్చాత్య దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి కదా ఆ డబ్బులతోని బలిచి ఈ రకంగా ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడే మాటలు అవి. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంకో మాట ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో ఎస్సీలకు పూజారులుగా ఎస్సీలను నియమించాలి అనే డిమాండ్. ఈ డిమాండ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. అయ్యో, మంచి డిమాండే. అయినెవరు డిమాండ్ చేయనీకే? నా సమాజంలో పూజారులు ఉన్నారు ఆల్రెడీ. షెడ్యూల్ కులాలల్లా వెనకడికి మాల దాసరులు, మాదిగ దాసరులు వీళ్ళందరూ కూడా ఎవరు వెనకడికి ఏమవుతుండేనండి, ఊర్లల్లా బ్రాహ్మణులు వచ్చి షెడ్యూల్ కులాల పెళ్లి చేయకపోతుండే. ఈ షెడ్యూల్ కులాలలోనే ఒక వ్యవస్థ తయారైంది, పౌరహిత్యం అనే ఒక వ్యవస్థ తయారై చెన్నకేశవ స్వామి వారసులందరూ కూడా ఆది జామవ స్వామి ఒక సాంప్రదాయాన్ని అర్థం చేసుకొని చదివి దాన్ని అధ్యయనం చేసి మేమే పెళ్ళిళ్ళు చేస్తామని ముందుకు వచ్చి, మేమే పూజలు చేస్తాం ముందుకు వచ్చి ఈరోజు నా సమాజంలో మాల దాసరులు ఉన్నారు. దాసరి సమాజం ఏంది అంటే పౌరహిత్యం చేసే సమాజం. కొత్త విషయం ఏం కాదు. ఇది
తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళు గుర్తించి, అరే షెడ్యూల్ కులాలలో కూడా పౌరోహిత్యం చేసే ఒక వర్గం ఉన్నది, వాళ్ళకి ఇంకా ట్యూన్ చేద్దాము, వాళ్ళకి ఉపనిషత్తులు వేదాలు ఏదైతే పౌరోహిత్యం పద్ధతి ఏదైతే నిత్య ధూపదీప నైవేద్యం చేసే ఒక ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళ జీవనోపాధి ఇంకా బాగుంటుంది అని తిరుమల తిరుపతి దేవస్థానము దళిత గోవిందం పేరుతోని కార్యక్రమాలు ప్రారంభించి ఆ మాల జంగాలు ఎవరైతే ఉన్నారో, మాల దాసరులు ఎవరైతే ఉన్నారో, మాదిగ దాసరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పిలిచి తిరుమల తిరుపతి దేవస్థానం మన తెలంగాణలో శంషాబాద్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు నా చెన్నకేశ్వర స్వామి గుళ్ళు అన్నిట్లల్లో కూడా మాల జంగాలు శివుని గుళ్ళల్లో మీరు మహబూబ్ నగర్ జిల్లాకు పోండి, ఏ శివుని గుడి చూసినా కానీ అక్కడ మాదిగ జంగాలు మాత్రమే పూజలు చేస్తుంటారు. ఓకే. కాబట్టి ఇదంతా కూడా అవగాహన లోపం. సమాజంలో నిజమైన ఏమున్నది, సమాజంలో హిందూ జీవన విధానంలో దళిత సమాజము ఆ భగవంతునికి దగ్గర ఉన్న సమాజం. మీరు చూస్తూ ఉండండి, హైదరాబాద్లో ఏ బస్తీలా చూసినా కానీ అటు రామనవమి నుంచి మొదలుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఎక్కడైనా ఏదైనా బస్తీలో జరుగుతాయంటే దళిత బస్తీలలో జరుగుతుంటాయి. దరిద్రానికి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ పేరుతో ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళు రాళ్ళు కొడతారు ఈ రామనవమి ఉత్సవాల మీద. మీరు మొన్న సంగారెడ్డిలా ఒక చోట అక్కడ అయోధ్య సంబంధించిన మందిర నిర్మాణం అయ్యే సమయంలో అందరూ మహిళలు యువకులందరూ కూడా రామనామ సంకీర్తన చేసుకుంటూ వీధిలో పోతుంటే మా మా ఇంటి ఇంటి గురించి పోవద్దు అని ఆ క్రైస్తవ సమాజానికి చెందిన కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన కుటుంబం వాళ్ళు ఆపుతుందంట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఒక మాట అన్నాడు, కులాల మధ్యలో చిట్టు అని ఒక పుస్తకం రాసిండు బాబా. ఆయనని చాలామంది మతం మార్చుకున్న తర్వాత చాలా ఆలోచన చేసిన తర్వాత కొంచెం అధ్యయనం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం రాసిండు. ఈ దేశంలో ఎవరైతే మతం మార్చుకుంటారో, ఒకవేళ క్రైస్తవుడు అయితే వెంటనే ఏ రోజైతే క్రైస్తవంగా తీసుకుంటాడో ఆ రోజు నుంచి ఈ దేశానికి వ్యతిరేక, ఈ దేశం నాది కాదు అని భావనలోకి వెళ్ళిపోతుంటాడు, ఈ సమాజం నాది కాదు అని ఒక శత్రు భావన మనసులో నిర్మాణం అవుతుంది. మీరు చూడండి, ఇదే దేశంలో హిందువులు మతం మార్చుకున్న ముస్లింలు అయితే ఆ ముస్లింలు దేశాల మీద దాడులు చేసే క్రమంలో చాలామంది తీవ్రవాదులందరూ కూడా ఆ మతం మార్చుకున్న ముస్లింలే ఉంటారు. ఆ మతం మార్చుకున్న ముస్లింలందరూ కూడా ఈ దేశం నాది కాదు, ఇది అటు ముస్లిం దేశాలన్నీ నాయి, ఇజ్రాయెల్ గురించి పాలస్తీన్ గురించి మాట్లాడతాడు, ఇజ్రాయెల్ గురించి వ్యతిరేకిస్తుంటాడు. ఈ మతం మార్చి ప్రోత్సహించే నాయకులందరూ కూడా మన తెలంగాణలో ఉన్న ఎంఐఎం సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడుతూ వివరిస్తుంటారు కదా, భారత్ మాతకి అంటే అనుభూతి కాదు. అంటే మతము మార్చుకుంటే ఒకవేళ ముస్లిం అయితే ఆ ప్రపంచ ముస్లింల సోదరు గురించి మాట్లాడతాడు కానీ ఈ దేశంలో ఈ భరతమాత జై అనే మానసికత ఉండదు అని ఇప్పుడు కాదు చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజే చెప్పిండు. మారు కులాల మధ్య చిచ్చు అనే ఒక పుస్తకం పేరు మీద, మతాల మధ్య చిచ్చు అనే ఒక పుస్తకం పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం రాసి దాంట్లో స్పష్టంగా రాశాడు, ఒక వ్యక్తి క్రైస్తవుడైతే ఏ రకంగా భారతదేశం శత్రువు అవుతాడు, ఒక వ్యక్తి ముస్లిం అయితే దేశాన్ని ఏ రకంగా దేశంలో ఉన్న హిందువుల మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తుంటాడు. థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా విషయాలు రాస్తూ ముస్లింలు ఏ రకంగా వ్యవహరిస్తుంటారు, క్రైస్తవులు ఏ రకంగా వ్యవహరిస్తారని స్పష్టంగా రాసిండు. ఈరోజు ఏదైతే ఈ మతం మార్చుకున్న క్రైస్తవులు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఆ రోజే ఆయన పసిగట్టి రాసిన సాహిత్యంలో రాసిండు ఆయన. ఈ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఎవరైతే మాదిగ అన్ని ఉపకులాలకు సంబంధించిన నాయకులు కన్వర్ట్ అయ్యి ఈరోజు చర్చ్ ఒక సహాయంతో పెద్ద పెద్ద కోట్ల రూపాయలు గడించి ఈరోజు పెత్తందారులాగా వ్యవహరిస్తారు కదా, దళిత దొరలాగా మాట్లాడుతారు కదా, వాళ్ళందరూ కూడా ఈరోజు అంబేద్కర్ ఏదైతే ఆయన వీళ్ళందరూ ఇట్లా చేస్తారు అని గ్రహించి ఆ రోజే రాసిండు ఆయన. సార్, కుల వ్యవస్థ ఉండొద్దు, కుల వ్యవస్థను నిర్మూలించాలి. కుల వ్యవస్థ నిర్మూలనకు ఎవరైతే ముందుకొస్తారో ఆ పార్టీలకు కానీ ఆ సంస్థతో కానీ మేము కలిసి నడుస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కుల వ్యవస్థ నిర్మూలన అనేది సాధ్యమేనా? మీ అభిప్రాయం ప్రకారం కుల వ్యవస్థ నిర్మూలన గురించి ఈ దేశంలో కులం అనేదే లేదమ్మా. ఈ దేశంలో ఏ వ్యక్తి అయితే ఆయన జీవనోపాధి కోసం ఏదైతే పని చేస్తాడో ఆ పని చేసే క్రమంలో ఏదైతే వ్యవసాయం తీసుకున్నాడో ఆ వ్యవసాయం కులంగా పరివర్తన చెందింది ఈ దేశంలో. సాకలోడు బట్టలు ఉతుకుతుంటాడు కాబట్టి ఆయన సాకలి వృత్తికి పోయాడు, మంగళైన కటింగ్ చేస్తుంటాడు కాబట్టి మంగళ వృత్తికి పోయాడు. కానీ అదే రకంగా కులాల ఇట్లా ఈ రకంగా ఒక్కొక్క వాళ్ళ జీవనోపాధి చేస్తూ ఆ కులం అనే కలిసి ఉండడం వల్ల కులంలాగా మారిపోయింది. కానీ ఏ రకంగా అయితే విదేశాల నుంచి దేశంకి వచ్చిన తర్వాత కులాల మధ్యలో వివక్షలు తయారు చేసి, కులాల మధ్యలో పోట్లాటలు చేసి, ఒక్కొక్క సమాజం నుంచి ఇంకొక దూరం చేసి కావలసుకొని ఈ దేశంలో హిందువులందరూ కూడా విభజించబడాలి అనే ఒక సూత్రంతో పాశ్చాత్య దేశాలు ఆంగ్లేయులు ఈ దేశం మీద వాళ్ళు పెత్తందారు కావడానికి కారణం ఏంటి అంటే ఈ బలమైన హైందవ సమాజాన్ని ముక్కలు చేసినారు ఎవరు అంటే క్రైస్తవులు.
కులాల ఆధారంగా నీది ఆ కులము, నీది ఈ కులము, ఈ కులమోడు ఆ మాట అనడం అంటే వీడిని రెచ్చగొట్టి ఆ కులం మీద దాడులు చెప్పడం. కానీ ఈ దేశము ఇంకా దాని ఒక అస్తిత్వం కోల్పోలేదు. ఎందుకు కోల్పోలేదంటే దానికి ఉదాహరణ చెప్తా. ఇంత పాశ్చాత్య సంస్కృతులు దేశం మీద దాడులు చేసి ఆహ్, ఒక చేతిలో బైబిల్ పెట్టి, ఇంకో చేతిలో కత్తి పెట్టుకొని మతం మార్చే ప్రయత్నం చేసినా గానీ అయ్యుండొచ్చు కాక ఒక వర్గం, ఒక సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ మతం మారారు. కానీ స్టిల్ ఈ సమాజంలో కులాల మధ్య స్నేహ, కులాల మధ్య సామరస్యత, కులాల మధ్య సఖ్యత ఇంకా బ్రతికున్నది. అందుగురించే హిందూ సమాజం జీవిస్తున్నది. ఉదాహరణ ఏమిటంటే మన ఇంట్లల్లో పెళ్ళిళ్ళు. మన ఇంట్లల్లా పెళ్ళిళ్ళు హిందూ సమాజంలో పెళ్ళైతే ఇంట్లో కేవలం ఒక ఇంటోళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి కాదు. ఊరంతా కలుస్తేనే పెళ్ళైతది. పెళ్లి ముహూర్తం పెట్టంగానే అయ్యగారు ముహూర్తం పెడతారు. ఇ ఆ ఇంట్ల పెళ్లి స్టార్ట్ కావాలంటే ఆ ఊర్లో ఉన్న మేదరాయనొచ్చి కట్టె బాతి పందిరేస్తే ఇంటి ముందర పందిరి నిలబడతది. ఆ ఇంట్లో పూజ స్టార్ట్ చేయాలంటే కుండలు కావాలి. కుమ్మరాయన కుండలు తెచ్చి ఐరేళ్ళు పెడితే ఆ రోజు అమ్మవారికి పూజ చేసి పూజ స్టార్ట్ అయితది. ఆ ఊర్లో ఉన్నాయన ఒడ్లైన చెట్టు కొట్టొచ్చి మంచం చేస్తే ఆ దంపతులకు కొత్త ఫర్నిచర్ తయారైతది. ఆ ఊర్లో ఉన్న కంసలి ఆయన బంగారం పని చేసిన ఆయన తెస్తే పుస్తమెట్టలు తయారైతాయి. ఆ ఊర్లో ఉన్న మాలోళ్ళు, మాదిగోళ్ళు కలిసి కళ్యాణం అయిన తర్వాత డప్పు కొడితే ఆ కళ్యాణం సంపన్నమైతది. ఈ రకంగా నా సమాజంలో కులం అనేది అది వాళ్ళ ఒక వృత్తి. అన్ని కులాలు కలిసి ఈ హిందూ సమాజంలో ఒక్కరి కులానికి ఇంకో కులం మధ్య సఖ్యత కలిగిన ఒక నా సమాజం. కాబట్టి పాశ్చాత్య సంస్కృతి ఎంత ఈ దేశం మీద దాడులు చేసి, ఈ దేశం మీద ఈ యొక్క సభ్యతని నష్టం చేసే ప్రయత్నం చేసినా గానీ, ఈరోజు కూడా ఈ దేశం ఒక అస్తిత్వం, ఈ దేశం ఒక సభ్యత, ఒక అస్తిత్వం కోల్పోలే. కానీ ఎవరైతే విదేశాల నుంచి వచ్చే డబ్బులతోని, చర్చుల సహాయంతోని పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుకొని, పెద్ద పెద్ద చర్చులు పెట్టుకొని, నిస్సహాయులైన దళితుల మీద కలుబుల్లి మాటలు చెప్పి, వాళ్ళకు ఏదో లూరు చేసి మతం మారుస్తుంటారు కదా! కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి వాళ్ళ వ్యాపారాలు ఆపితే బాగుంటది. సార్ ఇప్పుడు మీరు కుల వ్యవస్థే లేదు. అందరము ఒక వృత్తుల వారీగా కొనసాగుతున్నామని జెప్పిండ్రు. మీరు బీజేపీకి చెందిన వాళ్ళు. బీజేపీ పార్టీ మీద ఒక అపవాదం ఉంది. కేవలం అగ్ర కులాలకే బీజేపీలో పెద్దపీట అని. దానికి నిదర్శనంగా మన దేశ అధ్యక్షులు పక్కన పెడితే రాష్ట్ర అధ్యక్ష పదవి గూడా ఇప్పటివరకి ఒక ఎస్సీకి కానీ, ఒక దళితుడికి గానీ ఇచ్చిన దాఖలాలైతే ఏం లేవు. ఇప్పుడు బండి సంజయ్‌ని తీసుకున్నా, ప్రస్తుతం ఉన్న రామచంద్రరావు సార్‌ని తీసుకున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకి కూడా కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి గూడా బీజేపీలో ఎందుకు దళితులకు దక్కట్లేదు? ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షత చేసిన వ్యక్తి బంగారు లక్ష్మణ్. దళిత్ కులానికి చెందిన వ్యక్తి. ఓకే. అంటే పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా ఎవరైతే తయారైతారో, ఆ ఒక వ్యవస్థని నడపగలుగుతారో, ఆ వ్యవస్థని కార్యకర్తలందరినీ మోటివేట్ చేసుకుంటా, ఆ సిద్ధాంతం కోసం కార్యకర్తలందరినీ ఎంట తీసుకోవని ఒక అంత్యోదయ సిద్ధాంతంతోని ఏదైతే పార్టీ నడుస్తుంటారు కదా! ఆ సిద్ధాంతంలో రంగరించుకొని, ఆ సిద్ధాంతం పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ నేతృత్వం వహించగలుగుతారు. దాంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఒక స్వయం సేవక్‌గా బండి సంజయ్ గారు ఆ ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఒక రామచంద్రరావు గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో ఈ సిద్ధాంతం మీద రంగరించుకొని విద్యార్థి జీవితంలో ఎన్నో సార్లు తన్నులు తిని జైలుకి పోయి కొట్లాటలై తన్నులు తిన్న వ్యక్తి రామచంద్రరావు గారు. అంటే ఆ రకంగా సైద్ధాంతిక నేపథ్యం కలిగిన వ్యక్తిని మాత్రమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకుంటది. కులం ఒక ప్రస్తావన భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షునికి ఏమాత్రం లేదు. ఆ రోజులల్లా ఎమర్జెన్సీ కన్నా ముందు ఈ తెలంగాణలో చలపతిరావు గారు, శేషగిరి గారు, ఆ రకంగా పివి రామారావు గారు అటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి పోటీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర అధ్యక్షులు చేసిన వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు. అది షెడ్యూల్ కులాల వ్యక్తి. దాని తర్వాత అదే ఉమ్మడి రాష్ట్రానికి ఒక బలుగు బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. ఆయన ఒక ప్రచారకగా జీవితం ప్రారంభించి మళ్ళీ బీజేపీలో చేరి సికింద్రాబాద్ పార్లమెంటరీయన్ అయిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఈ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉండి, ఈ సిద్ధాంతం జీవితం మొత్తము గడిపిన వ్యక్తులు మాత్రమే రాష్ట్ర అధ్యక్షులు అయ్యే ఒక యోగ్యత ఇదే ఉంటది. నేపథ్యంలో చెప్పండి సార్. దళిత హిందువులకి మీరు ఏమని సందేశం ఇస్తారు? దళిత హిందువులంటే ఎంత గొప్పోళ్ళమ్మా ఈ దేశంలో. అనాది కాలం నుంచి కూడా వాళ్ళు అణచివేతకు గురైనరు. రకరకాల ఇబ్బందులు గురైనరు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అయినా కూడా ఆ గ్రామంలో ఎవరైతే గ్రామదేవత ఉంటుందో, ఆ గ్రామదేవతనే మాకు అన్ని రకాలుగా ఆదుకుంటది అనే విశ్వాసంతోని వాళ్ళందరూ కూడా హిందువులుగా జీవిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ పరమైన హక్కు ఇచ్చిండో,
దాని ఆధారంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ చదివించుకుంటా పిల్లలందరూ కూడా ఈరోజు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి వచ్చి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగి నాలాంటి వాళ్ళు అందరం కూడా ఈరోజు మేము చదువుకొని రాజకీయ క్షేత్రంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగిన అంటే ఒక హిందూ దళితునిగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పరమైన హక్కు ఉన్నది కాబట్టి నేను ఈరోజు గర్వంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పిహెచ్డి స్కాలర్గా నా సమాజానికి నేను ఒక లీడర్గా అవ్వగలిగిన కాబట్టి సార్ మీరు అన్నట్లు ఇప్పుడు బీజేపీ పార్టీలో కుల వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏం లేదు, లేదు. కులాలకు సంబంధించి అంటున్నారు. జాతీయ భావాలు ఉన్న పార్టీ బీజేపీ అనుకున్నప్పుడు మరి ఈ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఎలాగూ మన దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఒక మంచి చట్టాలు కఠినమైన రీతిలో అమలు చేస్తే అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు కదా. భారతీయ సభ్యత ఎంత గొప్పదంటే నేను నా ధర్మాన్ని ఆచరిస్తా, పరమధర్మాన్ని గౌరవిస్తా అనే నినాదం కలిగిన ఒక వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. వాస్తవానికి ఈ భారతీయ సభ్యత, భారతీయ జనతా పార్టీ ప్రాక్టీస్ చేసే ఒక ఐడియాలజికల్ లైన్ రెండు ఒకటే. కాబట్టి ఎక్కడ మతం నీ మితాన్ని నువ్వు ఆచరించు, కానీ ఈ దేశం పట్ల విధేయంగా ఉండాలి అని విశ్వాసం కలిగిన ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ భౌగోళికంగా ప్రాంతాలని మతం ఆధారంగా కట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో, ఆ డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే అయితం చేసే ప్రయత్నం చేస్తుందో, ఆ రాష్ట్రాలల్లో ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని అస్సాం, గుజరాత్ అన్ని రాష్ట్రాలలో కూడా గ్రహించి ఇక్కడ మనం కట్టడి చేయాలి అని గ్రహించి ఆయా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ చట్టం తీసుకొచ్చింది. మతం ఆధారంగా ఎవరైతే మతం మార్చుకుంటే బిల్లు కూడా పాస్ అయింది. దాంట్లో ఉత్తరప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, ఆ రకంగా మహారాష్ట్రలో కూడా ఈ అన్ని రాష్ట్రాలలో కూడా మతం మార్పిడి చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటుందని చట్టాలు కూడా తయారైనాయి. సార్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మతం మారుతున్నారో వాళ్ళకి సంబంధించి దళిత క్రైస్తవులు అవకాశవాదులు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం ఉందో ఆ చట్టం నిజానికి దళితులకి చాలా రక్షణ కల్పిస్తోంది. అయినప్పటికీ కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని. ఈ దళిత క్రైస్తవులంతా అవకాశవాదులు అనే కామెంట్ ఉంది. దీనిపైన మీ సూటి సమాధానం ఏంటి? మందుల శామ్యుల్ అయితే లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే. మందుల శామ్యుల్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. వీళ్ళందరూ కూడా మందుల శామ్యుల్ గారు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయినారు. శామ్యుల్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రిస్టియన్. ఆయన పెళ్ళయింది, ఆయన చదువుకున్నాడు ఇంటర్మీడియట్ వరకు భువనగిరి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన పెళ్ళయింది, ఆయన భార్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెళ్ళిళ్ళు అయినాయి, భువనగిరి చర్చ్లో పెళ్ళిళ్ళు అయినాయి. బాప్టిజం తీసుకున్నారు, భువనగిరి చర్చ్లోనే తీసుకున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్. అంటే స్పష్టంగా ఆయన సమాజంని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ఈ ప్రభుత్వాన్ని మోసం చేసి ఆయన ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేసిండో ఆ అఫిడవిట్లా మీరు చెక్ చేయండి. వెన్ హీ గోస్ టు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, హౌ హీ కెన్ రైట్ హిందూ ఇన్ అఫిడవిట్. ఇది మోసం కాదా, రాజద్రోహం కాదా? అయినా మందుల శామ్యుల్ అనే వ్యక్తి నిజంగా ఉంటే ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంటే బీసీసీకి సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడైనా పోయి నీకు నచ్చిన చోట జనరల్ సీట్లో పోయి పోటీ చేసేది ఉండే. కానీ దాని భిన్నంగా నిజమైన దళిత సమాజం చెందిన వ్యక్తి ఆ రోజు ఆడ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, కానీ నువ్వు మతం మార్చుకున్నావు దొంగ. ఆడ ఆయన సబ్మిట్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేస్తాడో ఆ అఫిడవిట్లో స్పష్టంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతాడు, ఆడ హిందూ అని రాస్తాడు. కానీ సమాజంలో ఈరోజు బయట కనిపిస్తున్నది ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా. ఆ తుంగతుర్తికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఏం సన్నాసిని మేము ఈరోజు ఎన్నుకున్నాము, మతమేమో శామ్యుల్ అని కనిపిస్తున్నది, కానీ ఎస్సీ పేరు మీద పోటీ చేసిండు. ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సగటి భారతీయ దళిత సమాజం కళ్ళు తెరిచింది. సమాజంలో ఉన్న యువకులందరూ మాట్లాడుతున్నారు, సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా నిజంగా మా అధికారాలన్నింటినీ కూడా, మాకు అవకాశాలన్నింటి కూడా, ఉద్యోగ ఉపాధి రాజకీయ ఈ అవకాశాలన్నింటినీ కూడా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లన్నీ కూడా మమ్మల్ని కాలరాస్తున్నారు. మనమందరం ఐక్యం కావాలి, మనమందరం పోరాటం చేయాలి. ఎవరైతే దళిత క్రిస్టియన్లు ఇట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారో అందరికీ మేము పిలిపిస్తున్నాం, పోండి మీ ఎంఆర్ఓ గారిని కలవండి, ఎవరెవరైతే ఆ ఎంఆర్ఓ పరిధిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్ అన్ని కూడా రీవిజిట్ చేయమని చెప్పండి. వాళ్ళ సర్టిఫికెట్లు ఏ రోజు అయితే క్యాన్సిల్ అవుతాయో అప్పుడే దళిత సమాజం చెందిన నెక్స్ట్ జనరేషన్కి ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది. 50% కన్నా ఎక్కువ అవకాశాలు ఈరోజు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నీ లాక్కుపోతున్నారండి. మరి ఎటు పోవాలి? నిజమైన దళితులు, నిజమైన అంబేద్కర్ వాదులు, నిజమైన ఈ దేశంలో ఉన్న ఎన్ని సమస్యలు ఎదురున్నా కానీ కన్వర్టెడ్ కాకుండా పక్కకు అదే ఊర్లో ఒక ఊరుంటే ఆ ఊర్లో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు 50 కుటుంబాలు కన్వర్ట్ అయిపోతారు.
కానీ ఈ మిగతా 50 కుటుంబాలు ఆడ ఉన్న గ్రామ దేవతనే మాకు దేవత, మాకు శ్రీరామ రక్ష అని భావించి అదే గ్రామంలో ఉండి దళితులుగా ఉండి అక్కడున్న చెప్పుతో పని చేసుకుంటూ, డప్పుతో పని చేసుకుంటూ, అక్కడున్న ఏదో శ్మశాన వాటిక ఉంటుందో దానికి కాటికాపరిగా ఉండి వాళ్ళు ఆ ఒక జీవనోపాధి చేసుకున్నారు. కానీ ఏ రోజు కూడా మతం మార్చుకోలేదు. అటువంటి వాళ్ళు అన్న నిజంగా దళితులు, అటువంటి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి, రిజర్వేషన్ల ఈ ప్రస్తావన పెడితే ఈ దుర్మార్గంగా చర్చ్ ప్రేరిత కుట్రలో భాగంగా వీళ్ళందరూ మతం మార్చుకుంటారు. ఈ రోజు నా జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు అంధకారంలో నెట్టి చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు నా సమాజానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చే ఒక తరుణం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఏదైతే ఆశయాలు ఉన్నాయో, నా షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు కావాలి, నా షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా రాజకీయాలలో ప్రవేశం రావాలి, అటు పార్లమెంట్ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు నిజమైన దళితులు రాబోయే రోజులలో వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఈ సుప్రీంకోర్టు తీర్పు దానికి ఒక నాంది. నాంది ప్లస్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూస్ ఇది ఖచ్చితంగా. నిజానికి. సరే, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది దీనికి స్వాగతించినా కూడా ఓవరాల్‌గా అయితే ఇది నిజమైన దళితులకు మాత్రం మేలు చేస్తుంది. అల్టిమేట్ లైన్ మీది ఇది. సరే, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్‌గా, చాలా అవగాహన వచ్చేలాగా జనాలకి మీరు ఇందాకన్నట్లు నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన వచ్చేలాగా ఈరోజు మీ మాటలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ.